క్రికెట్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. డాడీ క్రికెట్ ఆడేవారు అండ్ మేబీ స్కూల్ స్కిప్ చేయడానికి ఏమో మ్యాచెస్ చూడడానికి వెళ్ళేవాడిని. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మ్యాచెస్ ఆడుతుంటే బ్రేక్ లో ఎప్పుడో బాల్ పట్టుకొని అలా బౌలింగ్ వేసాను. ఫెలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ బౌలింగ్ వేసాక అక్కడ ఇంకొక వాళ్ళ టీమ్మేట్ చూసి బాగా వేస్తున్నాడు, ఎందుకు పెట్టలేవు క్రికెట్ లో అంటే ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ ఇనిషియల్ స్కూల్ స్టేజెస్ లో జస్ట్ టు స్కిప్ క్లాసెస్ నేను వెళ్ళి ఆడేవాడిని. బట్ దెన్ అలా కెరియర్ బై గాడ్స్ గ్రేస్ ప్రొఫెషనల్లీ కెరియర్ అయిపోయింది. అది చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ క్రికెట్ అంటే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు స్టార్టింగ్ వచ్చేసి అండర్-13 నుంచి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇయర్ అండర్-13 స్టేట్ స్టాండ్ బై కూడా ఉన్నాను. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అండర్-14 డిస్ట్రిక్ట్ టీమ్ లో కూడా నేను సెలెక్ట్ కాలేదు. దాని తర్వాత అండర్-16 డిస్ట్రిక్ట్ టీమ్ కూడా సెలెక్ట్ కాలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ అండర్-19 డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. బట్ ఈ 2-3 ఇయర్స్ ఫేస్ అనేది చాలా స్ట్రగుల్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే నేను గ్రౌండ్ కి ఒక 16 కిలోమీటర్స్ దూరంలో ఉండేవాడిని. ఫ్రమ్ దేర్ ఐ యూస్ టు ట్రావెల్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ సెషన్ కి ఇక్కడ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 2కి 3కి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసి అండ్ ఈవినింగ్ జిమ్ సెషన్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 8-8:30 అయ్యేది. సో ఆ స్ట్రగుల్ ఫేస్ అనేది ఆ హార్డ్ వర్క్ లో కలిసిపోయిందనే చెప్పొచ్చు. బట్ దెన్ వన్స్ ఆ స్ట్రగుల్ అంతా అయిపోయినాక అండర్-19 ఛాన్స్ రావడం నాకు ఇంకా ఐ రిమెంబర్ స్టిల్. నాకు అండర్-19 విజయనగరంతో అనుకుంటా మ్యాచ్ ఎండ్ చేంజ్ చేయడానికి నాకు ఒక ఓవర్ ఇచ్చారనమాట. ఆ ఓవర్ నా లైఫ్ ని చేంజ్ చేసిందేమో అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆ స్పెల్ నాకు 6 వికెట్స్ ఇచ్చింది. అండ్ రైట్ ఆఫ్టర్ దట్ ఐ వాజ్ నాట్ లుకింగ్ బ్యాక్. అండ్ వెంటనే జోన్ సెలెక్ట్ అయ్యాను. అండ్ దెన్ ఆ ఇయర్ అండర్-19 స్టేట్ టీమ్ కూడా సెలెక్ట్ అయ్యాను. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ I was on top of the highest wicket takers every year, back to back. Under-19 గానీ Under-23 గానీ Under-23 ఒక year I was 35-36 wickets. And దాని తర్వాత I got selected for Indian team, Under-23 Indian team. That is where I felt really proud when I wore that Indian jersey for the first time in my life. I still remember that కోల్కతాలో మాకు రిపోర్టింగ్ పెట్టారు. ఐ వెంట్ టు కోల్కతా అండ్ ఎందుకో చిన్న పని మీద బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి రూమ్కి వచ్చేటప్పటికి నా రూమ్ లో ఒక చిన్న సూట్ కేస్ లాంటిది ఉన్నది. ఆ సూట్ కేస్ ఓపెన్ చేయగానే ఇండియన్ జెర్సీ చూడగానే ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. కంట్లో నీళ్ళు వచ్చినాయి, అలా తిరిగినాయి. కాసేపు అలా కూర్చొని ఫస్ట్ మా డాడీకి, మా మదర్ కి, మా అన్నయ్యకి అందరికి ఆ ఫోటో పెట్టాను. అండ్ దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ దాట్ Under-23 లో ఉన్నప్పుడే నాకు రంజీ కాల్స్ కూడా వచ్చినాయి. బట్ Under-23 రంజీ 2 ఆడుతూ ఉండేవాడిని. బట్ దెన్ రంజీలో పూర్తిగా టీమ్ లో ఫుల్ గా రావడానికి ఇట్ టుక్ మీ 2-3 years బికాస్ ఆబ్వియస్లీ సీనియర్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు చూసుకుంటే రంజీలో ఐ గాట్ 146 వికెట్స్ విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఆంధ్రాలో 3rd హైయెస్ట్ వికెట్ టేకర్స్ లో ఉన్నాను రైట్ నౌ. It's been a long journey and I feel it's all about the dedication which I've showed. ఏ పని చేసినా I was very honest on myself and all my parents' blessings, everyone's blessings which took me here right now. And right now I'm here playing for Tungabhadra Warriors this season. చాలా ప్రౌడ్ గా ఉంది అండ్ I'm very excited to be part of this team and that's it. Now I'm very much interested for this APL season 4. Really looking forward to it. చూస్తున్న వ్యూవర్స్ అందరూ తుంగభద్ర వారియర్స్ టీమ్ కి ఈ ఇయర్ APL సీజన్ 4 లో సపోర్ట్ చేయండి. మ్యాచెస్ అన్ని మన వైజాగ్ స్టేడియం లోనే అవుతున్నాయి August 8th నుంచి August 24th వరకు. ప్లీజ్ డూ కమ్ విజిట్ టు ద స్టేడియం అండ్ సపోర్ట్ us. Thank you.